అందరూ తెలుసుకోవాలి. నోరు తెరిచి ప్రభువుని మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆయన వైపు చూస్తూ కలుస్తూ ప్రార్థన చేస్తూ యేసయ్యా యేసయ్యా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉన్నాను. లైవ్ ద్వారా వచ్చిన ప్రియ దేవుళ్ళందరికీ ప్రత్యేకంగా ఉన్నాను.
లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యం. లూకా 17, 10వ వాక్యం. అటువలే మీరు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులను మేము చేయవలసినవే చేసినామని చెప్పుడను. ఆమేన్. చేతులను చూపిస్తున్నాం సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తన నోటి నుండి వెలువడిన దేవుని వాక్యం ఇది. అపోస్తులు ఏమన్నారంటే, 17వ వాక్యంలో రాసి, అపోస్తులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసం అభివృద్ధి పొందించయ్యా అని ప్రభు దగ్గర అడిగితే, మీరు ఆవరినంత విశ్వాసం గలవారైతే కంపల్లి చెట్టును చూసి నీవు వేళ్లతో సహా వెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుతుందని చెప్తే అది లోబడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక ఉపమానం చెప్తూ, దున్నువాడే కానీ మేపువాడే కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పునా చెప్పడు కదా. అంతేగాక నేను భోజనం వచ్చేందుకు ఏమైనా సిద్ధపరుచుమని నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు ప్రచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకునవచ్చని వానితో చెప్పును కదా యజమానుడు. అవునా కాదు? మనకు ఒక యజమానుడికి ఒక జీతగాడు ఉంటే ఆ జీతగాడు బాగా పనిచేశాడు పొలంలో. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి అన్నం తింటా అని చెప్తాడా? ఏమంటాడు? నేను అన్నం తినాలి, మంద రెడీ చేసి పెట్టాడు. నడుముకి గుడ్డ కట్టుకొని, ఒక టవల్ కట్టుకొని, చేతులు కట్టుకొని యజమానుడు అన్నం తినేంత వరకు నిలబెడతాడు. అవునా కాదు? అలాగే ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినందుకు వాడు దయచొప్పునని వారిని మెచ్చునా? యజమానుడు మెచ్చుతాడా? నా మీద దయ చూపించండు అని మెచ్చుతాడా? మెచ్చడు. అటువలే నేను మీకు ఆజ్ఞాపించినవని మీరు చేశారనుకో, నిష్ప్రయోజనమైన మేము దాసులము అని చెప్పాలి. మేము కూడా ఏమని చెప్పాలి? మేము వేస్ట్, దేనికి పనికిరాము. ఎందుకు దీని వివరణ ఎందుకు ఇచ్చారు అంటే, ఈ రోజుల్లో చాలామంది దేవుడు పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, చర్చెస్లో కానీ ఎక్కడైనా పరిచర్య చేసేటప్పుడు ఇది దేవుడికి ఏదో దయ చూపిస్తున్నట్టుగా అందరూ ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటారు. మాకు గమనించారా? దేవుడికి ఏదో దయ చూపిస్తున్నట్టుగా, దేవుడి మీద ఏదో దయ చూపించినట్టుగా చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. యజమానుడి మీద దయ చూపించి చేసేమని ఫీల్ అవుతామేమో, ఫీల్ అవుతున్నాడు. నా మీద దయ చూపించను అనుకుంటున్నా, నువ్వు దయ చూపించిన నేనేం మెచ్చను. ఏమన్నా 9వ వాక్యం, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులని చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చునా? అమ్మాయి ఇంకొక మాట మీకు చెప్పండి గట్టిగా, మీరు చెప్పాలి. నీవు నీతిమంతుడిగా ఉండటం వలన దేవునికి ఏమన్నా ప్రయోజనమా? నీవు నీతిమంతుడిగా ఉండటం వలన దేవునికి ఏమన్నా ప్రయోజనమా? చెప్పండి. దేవునికి నీవు నీతిమంతుడుగా
ఉండుట వలన, నీవు నీతిమంతుడుగా ఉండుట వలన దేవునికి ఏమైనాను ప్రయోజనమా? ప్రయోజనమేనా? ప్రయోజనమేనా? దేవునికి, బాగా వినండి ప్రశ్న, నీవు నీతిమంతుడుగా ఉండుట వలన దేవునికి ప్రయోజనమా? దేవునికి యేసయ్యకి ఏమైనా ప్రయోజనమా నీ వలన? అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నా. నీవు నీతిమంతుడిగా ఉండటం వలన, యథార్థవంతుడిగా ఉండటం వలన దేవునికి ఏమైనా ప్రయోజనమా అని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు దేవుని పని బాగా చేసినండి అనుకోండి, దేవుని పని బాగా చేసినంత మాత్రమే దేవుడి మీద నేను దయ చూపించి నేను చేస్తాను అనుకుంటావా, లేకపోతే దేవుడు నా మీద దయ చూపించి చేయించుకుంటున్నాడు అనుకుంటావా? దేవుడే. మనం అంటున్నాం కదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం కష్టపడుతున్నా ఏమనుకున్నావు అసలు అంటాం. ఇప్పుడు దేవుడి మీద దయచున్నా సరే, ఇంకో మాట కూడా ఉంటాను. నువ్వు పాస్టర్ గారి మీద దయ చూపించాలని చేస్తున్నావు పనులేమన్నా? ఇప్పుడు దైవజనులు ఉంటారు కదా, వాళ్ళ మీద దయ చూపించామని చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు దయ చూపిస్తే నీకేమైనా ప్రయోజనమా? అయ్యగారికి ఏమైనా ప్రయోజనమా? దేవుడు నీ మీద దయ చూపించి నీతో చేయించుకోవాలని నువ్వు ఫీల్ అవ్వాలి. దైవజనుడు నీ మీద దయ చూపించి నీకు పని అప్పచెప్పాలని నువ్వు ఫీల్ అవ్వాలి. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు స్థలం. ఏమోలే పాపం అయ్యగారికి హెల్ప్ చేద్దామని దయ చూపించి వచ్చింది అనుకో, ఏముండదు అక్కడ. ఏమన్నా అక్కడ 9వ వాక్యంలో చాలు. ఇప్పుడు మెచ్చుతాడు దేవుడేమన్నా? పాస్టర్ గారికి నువ్వు దయ చూపించాలండి, ఏదో హెల్ప్ చేద్దాం బాగా అని చెప్పేసి హెల్ప్ చేద్దాం, పరిచర్యలో హెల్ప్ చేద్దాం వచ్చి చేసినందుకు దయ చూపించి చేద్దామని మెచ్చుతాడు దేవుడేమన్నా? ఏమన్నా చాలామందిని మీరు గమనించండి, ఏమోలే మీరు దయ చూపించి నేను చేస్తే నన్ను ఇట్లా అంటావా? ఎవరి కోసం చేస్తావు? అందుకని నేను అన్నమాట, నీవు నీతిమంతుడుగా ఉండటం వలన దేవునికి ఏమైనా ప్రయోజనమా ఉందా? సరే, ఇంకో మాట కూడా, నీవు ఎక్కువగా ప్రార్థన చేయటం వలన దేవునికి ఏమైనా ప్రయోజనమా? లేదుగా. పోనీ ఇంకోటి కూడా చెప్తాను, ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసినా, ఎప్పుడు ఆన్లైన్ ప్రేయర్ పెట్టినా, ఎప్పుడు ప్రత్యేకమైన కూడిక చర్చలు పెట్టినా, నువ్వు పొద్దాకులో ఎప్పుడు అసలు ఒక్కరోజు కూడా తప్పుకోకుండా వస్తూ ఉన్నావు అనుకో, దేవునికి ఏమైనా ప్రయోజనం? మరి ఎందుకంటావు? ఎప్పుడు ప్రార్థన పెట్టినా రావాలి, ఎప్పుడు సండే పెడితే సండే రావాలి, ఎప్పుడు ఆన్లైన్ పెట్టినప్పుడు రావాలి, పొద్దాకు రావాలి కదా. ఎవరి కోసం? చదవండి బైబిల్ చదవండి. యోగు గ్రంథం 22:23 వాక్యం. యోగు గ్రంథం 22:23 వాక్యం. ఒక్క నిమిషం. యోగు గ్రంథంలో యోగు గ్రంథము 21:22 వాక్యం. నరులు దేవునికి ప్రయోజన కారులగుదురా కారు. 22:2 వాక్యం. యోగు 22:2 వాక్యం. నరులు దేవునికి ప్రయోజన కారులగుదురా కారు. ఆమేన్. ఇప్పుడు నీ వలన దేవునికి లాభం అంటారా? చూడండి, నా వైపు చూడండి. మరి ఎందుకు కాళ్ళు ఎగరేస్తాం, భుజాలు ఎగరేస్తాం?
స్టైల్ ఎందుకు మరి? ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా నీ వలన దేవునికి? ఇంకో మాట చెప్తానండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు బిలాము శపించడానికి వచ్చినప్పుడు పలుసార్లు అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళు ఆశీర్వదింపబడిన జనంలో వాళ్ళ జోలికి వెళ్ళమాకు అని అన్నాడు. బిలాము ఫీలింగ్ ఏంది తెలుసా? బిలాము ఫీలింగ్ ఏంది? ఆ రోజుల్లో టాప్ మోస్ట్ పాస్టర్ అన్నట్టు ఆయన. నేనేం చెప్తా జరిగే స్టేజ్లో ఉన్నాడు ఆయన. నేనేం చెప్పినా జరిగింది అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. నేనంటే ఏమనుకున్నావు అన్నట్టుగా. నేనంటే ఏమనుకున్నావు కానీ అధ్యక్షుల వరకు పోయింది ఆయన పేరు, మోయాబు రాజు వరకు వెళ్ళిపోయింది. బాలాకు తెలిసింది బిలాము ఏం చెప్తే జరుగుతుందని, చెప్పిస్తే చెప్పించబడతాడని, దీవించబడతాడని. ఈ మనోడు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆమె బిలాము కూడా అదే ఉంది. చేసింది ప్రార్థన, చేసింది. నేనేం చెప్తున్నా కాలు ఎగరేసిన, భుజం ఎగరేసిన, అంత ఎగరేసిన, ఎగురుకుంటూ పోయాడు. ఆడపై రే నీవు కనుక చెప్పిస్తే నీ సంగతి చూస్తామన్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఏమైనా ప్రయోజనం ఉందా బిలాము వల్ల దేవునికి? గడి చెప్పాడు. రాత్రి అంతా ప్రార్థన చేసిన ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. నువ్వు రాత్రి అంతా ఆన్లైన్ ప్రేయర్లో కూర్చుంటే నీకేమన్నా నీ వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం లేదు కదా. నేనంటే ఏమనుకున్నా అసలు రాత్రి అంతా కష్టపడుతున్నా, రాత్రి అంతా ప్రేయర్ చేస్తున్నా. ఎవరికోసం కష్టపడుతున్నా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కష్టపడుతున్నా. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ ప్రాణము పాతాళానికి, నరకానికి వెళ్ళకుండా ఉండు వరకు నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. అంతేగాని దేవుని కోసమే మనం ప్రయాసపడుతున్నావా? ఆమేన్. చదవండి సార్. నరులు దేవునికి ప్రయోజన అర్హులుగా కాదు. చదవండి. బుద్ధిమంతులు తమకు తానే ప్రయోజన కారులై ఉన్నారు. ఇప్పుడు బుద్ధిమంతులు ఉన్నామండి, ఏ తప్పు చేయకుండా సూపర్ పేపర్ అన్నట్టుకున్నాం. దేవునికి ఏమైనా ప్రయోజనమా? చెప్పండి. ఏమైనా ప్రయోజనమా? ఎవరికి ప్రయోజనం? నీకు మటుకు నీకే, నీ మటుకు నీకే నీకు ప్రయోజనం. అంతేగాని అది ఫీల్ అయిపోయి దేవుడి మీద రంకెలేసినందుకు అసురరాజుని అంటాడు, నా మీద వేయబడు రంకెలు నాకు వినబడేరా. చదువుదాం అసలు వాక్యం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వాక్యం. నా మీద నీవు వేయు రంకెలో 28 చదవండి. నీవు కూర్చున్నట్టయు, బయటకు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలో ఎవరు తెలుసంట? ఎందుకు వెళ్తున్నారు రంకెలు? మీకు అర్థమైందా? ఎవరి మీద వేసిన రంకెలంట? ఎందుకు? గొప్పోడుగా ప్రజలో హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమన్నా నీకు నువ్వే తయారు చేసిన టైటే నీకు నీవే అందసందరూ తెలుసుకుని రెడీ అయిపోయి ఎక్కడ ఏం పెట్టుకోవాలని రెడీ చేసుకుని రెడీ అయి వచ్చినా మరి ఎందుకు రెక్కలేక దేవుడి మీద మాతలు పోగించడా? ఆమేన్. హల్లెలూయా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దేవుడి మీద చేస్తే ఊరుకుండే దేవుడు కాదా? తాడ తీస్తాడు. ఆమేన్. మనం అంటాం కదా మనుషులు, కొందరు చూసి కొందరు అంటారు కదా, కోపం వచ్చిన తాడ తీస్తారో అంటారు చూసారా? అంటే నీకు చేయాలి, దేవుడికి చేయాలి కదా తాడ తీయటం. ఆమేన్.
హల్లెలూయా. అందుకనే నీ మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? నిష్ప్రయోజనము, మేము దేనికి పనికిరాని వారము అనే మాట హృదయంలో, నీ నోట ఎప్పుడు కూడా ఈ మాట. నేను గొప్ప అన్నట్టుగా ఉండొద్దు ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా మీద నువ్వు వేయు రంకెలో వినపడ్డా. అది స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన? చదవండి 22వ వాక్యం, చదివిన వాక్యం చదవండి. నీవు కూర్చున్నటయు, బయటకు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలో నాకు తెలుసు. ఆమేన్. కూర్చునేటప్పుడు అనే మాటలు, బయటకు వెళ్ళేటప్పుడు అనే మాటలు, లోపలికి వచ్చేటప్పుడు అనే మాటలు, నా మీద నువ్వేమని నువ్వు అంత రికార్డ్ అవుతూనే ఉంది, వీడియో తెస్తూనే ఉంది, నీ సంగతి చూస్తా అంటాడు. ఏంటి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం లేదు. అందుకే జాగ్రత్త సుమా. దేవుని సన్నిధి అంటే 4 గోడలు కట్టి 4 కిటికీలు పెట్టి 2-3 దర్వాజలు పెడితే ఇదే దేవుని సన్నిధి అనుకుంటారా? నువ్వెక్కడ తిరిగితే అక్కడ దేవుని సన్నిధి. నువ్వు బజార్లో తిరుగు, స్కూటీ వేసుకుని వెళ్ళు, బైక్ వేసుకుని వెళ్ళు, కారు వేసుకుని, ఎక్కడైనా దేవుని సన్నిధి. నువ్వు నిలబడి, నీ దేహమే దేవుని ఆలయం. నువ్వు రోడ్డు మీద నిలబడి ప్రేయర్ చేయి, నువ్వు ఎలాగ చేయి, అది దేవుని సన్నిధి. 4 కిటికీలు పెట్టి 4 దర్వాజలు పెట్టేసి పెట్టినంత మాత్రం నేను దేవుని సన్నిధి అనుకోమాకండి. ఇది మనం కూడుకునే సమాజ మందిరం. ఇది మనం ఒకసారి కూడుకుని ఆరాధించడానికి. ఇళ్లలో కుదరదు కాబట్టి సమాజంలో కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమాజ మందిరం ఇది. సమాజంలో కూడుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆ దినము మరి సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంలో కూడుకోవడానికి రాసు. కూడుకునే స్థలం ఇది. ప్రజలో హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన నీతిమంతులుగా ఉండడం వల్ల మనకి ఏమైనా లాభమా? దేవుడికి లాభమా? మనకు లాభమా? దేవుడికి లాభమా? హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. ఒక పాస్టర్ గారి కంటే ఒక కారు కొనిచ్చినట్టు ఒకతను. కారు కాస్ట్లీ బండి కొనిచ్చినాడు. పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా సరే అందరూ చెబుతుంటే ఈ కారు నేనే కొనిచ్చాను. కొద్దా చెబుతున్నాడు, ఈ కారు నేనే కొనిచ్చాను. ఒకరోజు ఈ కారు కొనిచ్చిన వ్యక్తి ప్రార్థనలో కూర్చున్నాడట, ప్రే చేస్తా ఉన్నాడట, దేవుడు ఎదురు నిలబడి అన్నాడు, ఆ కారు నువ్వే గురించివా అన్నట్టు. దేవుడు, నేను గురించాను. నేను నీకు ఇవ్వకుండా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేదా? నేను నీకు ఇవ్వకుండా, నేను నీకు బలము శక్తిని ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి తీయగలవు? ఆమె అర్థమైంది? ఆలోచన పడినట్టు. ఇప్పుడు నీ బలము నీ శక్తిని మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఎలా సంపాదిస్తావు చూద్దా అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం మొత్తం తీసేస్తావు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి గొడవ కూడా అయ్యి పాస్టర్ గారు అన్నట, నీ కారుని తీసుకెళ్ళవయ్యా, ఎక్కడ పెడితే అక్కడనా నేనే గురించా డబ్బాగా చెప్పుకుంటాను. కొత్త ఏడ చూసినా నేనే గురించాను, ఏడ చూసినా అందరూ ఫోన్ చేసి కూడా వస్తుంది, పలానా వాళ్ళు గురించాను, కొత్తగా చెబుతున్నాడే, తీసుకెళ్ళి ఈ కారు. ఈ పాస్టర్ గారికి ఒక వేదన అనిపించి కన్నీరు గాంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ టైంలో దైవజనుడి కూడా ఆలకించి ఆ కారు కొనిచ్చిన వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ రోజు నుంచి నీ శక్తి, నీ సామర్థ్యము మొత్తం తీసేస్తుంది. నువ్వు చేసే ఆ డ్యూటీ ఏదైతే ఉందో ఎలా చేస్తే చూస్తాను. ఇప్పుడు చూడండి, గమనించండి.
2 రోజులు నువ్వు అన్నం తినకపోతే నీ చేయి లెగుతుందా అండి? లెగుతుందా? కాళ్ళు ఎక్కువ కొన్ని సంవత్సరాలు తరబడితే నేను లేపగలను అన్నం 2 రోజులు తినకపోతే. సో నువ్వు సంవత్సరాలు పడి తినకుండా నీళ్ళు కూడా తాగకుండా ఉండగలవా? దేవుని మీద రంకెలేస్తావా? పరిచర్య మీద రంకెలేస్తావా? దేవునికి ఇచ్చే దాంట్లో రంకెలేస్తావా? లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, కూర్చునేటప్పుడు వినపడతాయి. ఆమేన్, హల్లెలూయా, వినపడతాయి. ఇంకొక వాక్యం, 3వ వాక్యం, యోబు గ్రంథం 22:3వ వాక్యం. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? ఇప్పుడు చూడండి, నువ్వు నీతిమంతుడై ఉంటే దేవుడు ఆనందించావు, నీ గురించి సఫలపడతాడు. ప్రైజ్లో ఒకసారి రాసింది ఏముందంటే, దుర్మార్గుడు తన పాపమును విడిచి దేవుని తట్టు తిరిగితే దేవుడు సంతోషించు. దుర్మార్గుడు ఉగ్రత మీద పడుతుందని, కట్టం అవుతుందని దైవజనుడు ప్రకటించిన తర్వాత అతను మనసు మార్చుకొని దేవుని తట్టు తిరిగితే అతను చూసి దేవుడు ఆనందిస్తాడు. అతని వల్ల దేవునికి ప్రయోజనం కాదు. పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా దేవుని తట్టు తిరిగాడనేది ఆయన ఆనందం. అంతే. నీ వల్లనే ఏమి లేవు, లాభమే ఉందా దేవునికి? కింద రాసిన చదవడం సరే, నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుగా ఆయనకు లాభకరమా? లాభం ఉందని ఏమన్నా? నీకు నీవే ప్రాణాన్ని దక్కించు. యథార్థత నీలో ఉంటే, నీతిమంతుడిగా ఉంటే, బుద్ధిమంతుడిగా ఉంటే, దేవుని తట్టు నువ్వు తిరిగితే నీ ఆత్మ నిన్ను తీసుకెళ్ళి పాతాళమని నరకంలో వేయకుండా ఆయనతో పాటు పరలోక రాజ్యం ఉంచుకుంటాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది చెప్పిన మాటలు? అది అంటాడు ప్రసంగి 5 మొదటి వాక్యం. చదవండి ఒకసారి. ప్రసంగి 5. నీవు దేవుని మందిరంలో పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చదవండి. సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంటే రంకెలు వేయద్దు అని చెప్తున్నాడు. ఏమేయద్దు అన్నాడు? ఇప్పుడు ఏదైనా పరిచయం చేసేటప్పుడు ఒక బుక్ ఉంటుందండి. అక్కడ చాలా చర్చలు చూశాను. ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు, ఏదైనా చర్చలు ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు బుక్ అక్కడ ఉందా, ఎవరైనా చెప్తారో అంత రాయండి. ఎవరెవరు ఎంత ఇస్తారో అంత మీరు రాసి మనీ తెచ్చి అక్కడ పెట్టేసేయండి అంటారు దైవజనులు. బుక్ దగ్గర పెట్టేసేయండి మనీ అంటారు. బుక్ పక్కన ఒక కాంపీ బాక్స్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని పడేసుకోవాలి. ఇంటింటికి ఎవరు తిరగరు. బుక్ రాయాలి. అక్కడ ఎవరెంత ఇస్తారో అక్కడ బాక్స్లో డ్రా బాక్స్ వేసుకొని పోవాలి. కొందరు రాస్తారు, బాక్స్లో పడాలి. రాసి టిక్ కొట్టాలి. వాళ్ళే రాసి వాళ్ళే టిక్ కొట్టాలి. వాళ్ళే రాసి వాళ్ళే టిక్ కొట్టాలి. కాబట్టి రాసి వెళ్ళిపోతారు. ఇక టిక్ ఎప్పుడు కూడా కొట్టరు. ఇక ఇప్పుడు ఏమన్నట్టది, దేవుని సన్నిధిలోకి వచ్చి పలికి
రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాటలు కొద్దిగా ఉన్నట్ట లేకపోతే ఎక్కువ ఉన్నట్ట? వాళ్ళ మాటలు కొద్దిగా ఉన్నట్టు లేవు. ఏది పడితే అదంటే సరిపోదు ఇక్కడ. అందుకే దేవుడు అంటాడు సామెతల్లో, వివేచన లేకుండా ప్రతిష్ఠితమని మొక్కుకుంటే అది నీ ప్రాణమునకు ఉరిగా మారును అంటాడు ఆయన. వివేచన లేకుండా ఒప్పుకుంటే అది నీ ప్రాణమునకు ఉరిగా మారుతుంది. అందుకే ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి రాసి మనీ తీసుకుని పాకెట్లో పెట్టుకొని వచ్చి బుక్కులో రాసిన తర్వాత అందరేసి ముందే వచ్చి రాసి గడిపి తీసుకొస్తా అంటే సాతరగడి ఏదో గడిపి చేస్తాడు. అప్పుడు దేవునికి దూరం ఉంటావు. అప్పుడు తీర్పుకి దగ్గర అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అవసరమంటే ఈ శిక్ష నీకు అవసరమా? అలా ఒక్కడి హల్లెలూయా. 1 year పిల్లలు మాట్లాడతారు, ఏమైనా తింటామన్నా ఇట్లాంటి ఏమైనా కావాలంటే ఇట్లాంటి పోదామా అంటే ఇట్లాంటి అట్లా అంటే మీరు 1 year పిల్లలు కాదు. అవునా? 1 year పిల్లలు కాదు కదా, వాడికి మాటలు రావు. మనకు వస్తాయి కదా, మన ఏజ్ కూడా పెద్దదే. హల్లెలూయా. అందుకనే నీ దగ్గర ఎంత లేవు ఆ డబ్బును చూసుకో. దేవుని పరిచర్యకు వివేచన కలిగి తెలివి కలిగి ముందుకు కాదు. ప్రగల్భాలు నేను చేయగలను అని ప్రగల్భాలు పక్క నీ స్తోమత నీ సామర్థ్యము దేవుడు ఎంత ఇచ్చాడో నీకు బాగా తెలుసు. దాన్ని బట్టి నువ్వు కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి. ఇంకొక వాక్యం చదువు. యోగు గ్రంథం 37. యోగు 37. యోగు గ్రంథం 37 35 7వ నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నా? నిజమండి. నువ్వు నీతిమంతుడివై నేను కానుక ఇచ్చానయ్యా చెప్పగల దమ్ము ధైర్యం దొరికా? మొదటి వాక్యం, నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీ ఏమైనా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నా? సపోజ్ ఒక చర్చి కడుతున్నాండి, 10,000 నువ్వు చేసుకోవచ్చు. నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అది వేరు. 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఏమనుకున్నా? సగం మందిని నేను పెట్టాను. నిన్ను మెచ్చుకుంటాడా? నిన్ను మెచ్చుకుంటాడా? మరి దేవుడు నిన్ను మెచ్చుకున్నప్పుడు ఎందుకు ఇచ్చమని? అది కూడా పాయింటే కదా. దేవుడు నిన్ను మెచ్చుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఒకరికి నువ్వు బదులెత్తున్నావు డబ్బులు, ఒకరికి నువ్వు బదులిచ్చినప్పుడు వాడు నువ్వు మీద గౌరవం ఉంది కాబట్టి బదులడిగాడు. నువ్వు కూడా అతనికి గౌరవం ఇస్తున్నావు కాబట్టి పర్లేదా వ్యక్తి అన్నట్టు నువ్వు ఇస్తావు. ఓకేనా? చెప్పింది నిజమే కదా? అట్లా ఇస్తావు. మరి దేవుడు నిన్ను మెచ్చుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి చెప్పనా? దేవుడికి ఇచ్చాక శోధించమని కూర్చోడు. ఎవరు శోధించాలి? ఏటిమేమి వచ్చా, శోధించమేమి వచ్చా? అర్థమైందా? శోధించడం అంటే అది కొద్ద కూర్చొని నేను ఇచ్చానని నాకు ఇవ్వాలంట, అంతే కదా.
టైప్ ఇచ్చేవాడిని, టైప్ ఇచ్చిన తర్వాత శోధించమని బైబిల్లో దశభాగం ఇచ్చి తర్వాత శోధించమన్నది. శోధిస్తే ఆకాశ బాబుని తెలుస్తానండి. అని నేను ఇచ్చాను టైప్ ఎందుకు ఇవన్నా అన్నీ అడగాలి కదా, అడగమని రాస్తుంది అక్కడ. సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉంటే ఇస్తారా ఆయన? అందుకే అంటాడు ఆయన, నీవు నీతిమంతుడు వైలను ఆయన నీవేమైనా ఇస్తున్నావా? మన కొడుకుతోనే నీతిమంతులేం కాదు. బలమైన ప్రార్థన బలమా అంటే కాదు. ఒక గంట ప్రార్థన 2 గంటలు కనపడదు. ఒక గంట కనపడతావు, ఒక గంట కనపడదు. మరి ఈరోజు బలంగా ఉపవాసం ప్రార్థన చేసినట్టు రేపు నాకు ఫుల్గా తినేసి నిద్రపోతాం. కారణం ఏంటి? ఏందమ్మా ప్రార్థన చేయకుండా పడుకోవడం ఏంటంటే నిన్నే అయిపోయింది అయ్యారు ఫాస్టింగ్ ప్రేయర్, నిన్నే అయిపోయింది ఫాస్టింగ్ ప్రేయర్ అని ఇలా తప్పించుకుంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే నీ శరీరానికి దేవుడు ప్రయోజనం ఉంది, తీసుకుంటే నీ దగ్గర నుంచి ఆయన అంతకంతకు రెట్టింపిస్తాడు. ఆమె చెప్పన్నా బైబిల్లో ఫిలిప్పీలు 4:3 వాక్యం చదవండి. ఫిలిప్పు 4:3 వాక్యం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయను. నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథంలో రాయబడి. ఎక్కడ రాయబడ్డాయి? ప్రయోజనం ఉందా లేదా? ఉందా లేదా? ఈట వల్ల ప్రయోజనం ఉందా? ఎక్కడ రాయబడుతుంది మన పేరు? జీవగ్రంథంలో రాస్తుంది. బాగా ఏడుతున్నామండి, కన్నీరు కాలుస్తుంది, బాగా ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రయోజనాలు ఉండదా దేవుడికి? ఉంటుందా? ఉంటుందా? కన్నీరు కాలుస్తున్నాం, ఏడుతున్నాం, బాగా ఏడుతున్నాం, రోధిస్తున్నాం, అంగలారుస్తున్నాం. ఏమైనా ప్రయోజనం? మనకు ప్రయోజనం. ఎవరికి ప్రయోజనం? మనకే ప్రయోజనం. కానీ నీ గురించి రాస్తాడే దేవుడు, రాస్తాడు. యెషయా 56:8 వాక్యం చదవండి ఒకసారి. నా సంచారముల నీవు లెక్కించినావు. కీర్తన 56:8 వాక్యం. కీర్తన 56:8 వాక్యం. నా సంచారములను నీవు లెక్కించినావు. నా కన్నీళ్ళు నీ గుడిలో ఉంచబడినవి. ఎక్కడ కనపడుతాయండి? కవి అంటే కింద పుట్టినోట్లో బుక్కలు. ఎక్కడ రాస్తున్నాడు? కన్నీరు ఎక్కడ ఉన్నాయి? ఆయన దగ్గర ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో పడుతుంది, లెక్కిస్తూ ఉంటాడు. నీకు ప్రయోజనకరంగా ఉండటానికి, నువ్వు పాతాళానికి వెళ్ళకుండా ఉండటానికి దేవుడిని లెక్కిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు దేవుడి దగ్గరకు చేరుస్తున్నావు, ఎన్నిసార్లు దేవుడి కొరకు మొరపెడుతున్నావు అనేది నీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయిన తర్వాత ఇస్తే ప్రయోజనం, నేను మెచ్చుకుంటాడు ఆయన. అయిన తర్వాత, మనసు మారిన తర్వాత దేవుడిని ఇస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గలపరుస్తూ ఉండాలి. అనుకున్నాలి, అలా ఉండాలి. కానీ మేము గొప్ప అనుకోమాకు. జీవగ్రంథంలో వచ్చి నీ పేరు ప్రూవ్ చేస్తాం. ఏం చేస్తాడండి? ఆమేన్. హల్లెలూయా. పెద్ద దైవజనుడు అండి, ఉన్నతమైన దైవజనుడు. నాకంటే కూడా చాలా పెద్ద, వయసులో పెద్ద, పరిచర్యలో పెద్ద, పరిచర్యలో సర్వీసులో పెద్ద. నా వయసు నుంచి సేవ అయింది.
ఆయన ఒకరోజు నన్ను పిలిపించాడు. వస్తావయ్యా ఒకసారి రా అని పిలిపించాడు. వెళ్ళాను. నేను వెళితే ఆయన ఏ యవనస్తులు నాకు పెట్టలేదు. వయసులో కూడా పెద్దే, పరిచర్యలో సర్వీస్ పెద్దదే, సంఘాలు కూడా పెద్దే. ఏ యవనస్తులు కూడా పెట్టకుండా నన్ను ఒక రోజు చూసుకొని నాతో కలిసి కార్లు తిప్పుతూ, నన్ను ఆయన కార్లు తిప్పుతూ, నా కారు పక్కన పెట్టించుకొని ఆయన నన్ను కార్లు ఎక్కించుకొని డ్రైవ్ ఆయన చేసుకుంటా భోజనం తెమ్మని గదిలో పెట్టించేసి ఆయనే నాకు నా చేతికి నీళ్ళు పోయటం, నా చేతి మీద నా చేతికి నాప్కిన్ ఇవ్వటం, నేను అన్నం ఏంటంటే ఎదురుగా కూర్చుని నాకు అన్ని వడ్డించడం. యవనస్తులు వడ్డిస్తారు అంటున్నారు. లేదు లేదు, నేను చేయాలి, పాస్టర్ గారికి నేనే చేయాలి. నాకు ఆశ్చర్యం వచ్చి అదే దయ్యం చేస్తే దయ్యం పెద్ద ఆయన పెద్దోడు కదయ్యా